సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలితాలు. 2025 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ నెలలో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ 14 తర్వాత తృతీయంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల భూవాహన లాభాలు, సోదరుల నుంచి అనుకూలత, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, కొన్ని వివాదాల పరిష్కారం ఆనందదాయకంగా ఉంటుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలోనూ ద్వితీయంలో అనగా సింహ కన్య రాశిలో సంచరిస్తూ మీ మాటకు విలువను ప్రసాదిస్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, అభివృద్ధిని, ఆదాయాన్ని అందిపుచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభరితాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములో జన్మరాశులు అనగా కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారం, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. మంచి ఫలితాలను అందిస్తున్నారు. అలాగే జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో ద్వితీయంలో అనగా సింహ కన్య రాశుల్లో ప్రతికూలంగా సంచరిస్తూ రాజకీయ నాయకులకు ప్రతికూలత, అధికారుల నుంచి అభిప్రాయ భేదాలు, తండ్రి నుంచి మనస్పర్ధలకు అవకాశం ఉంది. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. జన్మరాశిలో అనగా సింహరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు కాలసర్పదోషం. ఇది ప్రబల కాలసర్పదోషంగా చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న పనులను నిరాశను కలిగిస్తాయి. మోసపూరే సంఘటనలు కూడా జరుగుతాయి. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వారు జన్మరాశిలో కేతువు, సప్తంలో రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అష్టంలో శని దోషం ఉంది. ఈశ్వర దర్శనం, శనేశ్వర అభిషేకం చేసుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు. స్థానచలనము లేకపోతే అభిప్రాయ భేదాలు, దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టకము, పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.